దాడి మున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాన్స్టిట్యుయెన్సీ మైనారిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, మరియు 30 డివిజన్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు ఒక వాలంటీర్కి ఒక ఎమ్మెల్యే పదవి మరియు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఆ తరుణంలో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మెయిల్ ద్వారా నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది వైసీపీ పార్టీలో. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. దానికి నేను ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా బలగాన్ని నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మద్దతు చెప్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మైనారిటీ ప్రజలైతే అన్ని పార్టీలతో విసిగెత్తిపోయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి చిత్తూరు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ అసమ్మతిగానే ఉన్నారు. ఇటు వైసీపీ పార్టీలో అయినా సరే, ఇటు టీడీపీ పార్టీలో అయినా సరే వ్యక్తులు జనాలు అయితే అసమ్మతిగా ఉన్నారు. నేను లోకల్ వాడిని కాబట్టి, నా చిత్తూరు నడిబొడ్డులో ఉన్నాను కాబట్టి జనాలు నన్ను ఆదరిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలుగుదేశం వస్తాయా, ఇక్కడ వైఎస్ఆర్ వస్తాయి? ప్రజలు అసలు వైసీపీని కానీ టీడీపీ కానీ చిత్తూరులో ఆదరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు బయట వ్యక్తులని దీనికి ముందు కూడా చెప్పుకున్నారు, అన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి. కాబట్టి నేను లోకల్ వ్యక్తిని కాబట్టి చిత్తూరు ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి, ఏ విధంగా అయితే 1989లో సీకే బాబు లోకల్ వ్యక్తి కాబట్టి ఆదరించినారో అదేవిధంగా చిత్తూరు ప్రజలు ఈరోజు నన్ను రియాజ్ బాషా అలియాస్ దాడి మున్నా అతన్ని కూడా నన్ను ఆదరిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే చెప్పాను కదండి, నేను ఎమ్మెల్యే పదవి అడగడం జరిగింది. ఉన్నటువంటి వాలంటీర్ని కూడా రిజైన్ చేయించడం జరిగింది. ఒక భద్రత లేదు, కానీ అసమ్మతి అనేది ఏమైతే లేదు. కొన్ని కారణాల వల్ల నేను పోటీ చేయదలుచుకున్నాను కాబట్టి పోటీ చేస్తున్నాను. మా కులంలో అయితే కుల పెద్దల్లో అయితే విడిపోవడం అనేది ఉండదండి ఇక్కడ. ఎందుకంటే మేము తబ్లీగ్ జమాత్ అనేది ఉంటుంది, సున్నీ జమాత్ అనేది ఉంటుంది, 2 జమాత్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాజకీయాన్ని అయితే ఎంకరేజ్ చేయరు కులాలు. మా కులంలో అయితే వర్గాలుగా ఉండరు. ఉంటే ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళ స్వతహాతో ఉంటారు. కానీ అటువంటి దాన్ని రాజకీయ ప్రస్తుతానికి కూడా వైసీపీ పార్టీలో నా భార్య కార్పొరేటర్గానే కొనసాగుతూ ఉంది. అది ప్రజలకు నేను ఎప్పుడు ముందుండి ప్రతి ఒక్కటి సంక్షేమాన్ని సరే, అభివృద్ధికి సరే ఎప్పటికీ పాటు పడతానని చెప్పి, కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 1కి 2 సార్లు ముందు ఎక్స్ఎమ్మెల్యే జేఎంసీ శ్రీనివాసులు గారు ఉన్నప్పుడు 50 డివిజన్లలో కూడా నేను తిరగడం జరిగింది. ఇటు రూరల్, ఇటు గుడిపాల మండలాలు కూడా నేను ఆయనతో గడప తిరగడం జరిగింది. కాబట్టి దీనికి ముందు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను పాల్గొనడం జరిగింది. చిత్తూరు సమస్యలు ఏమనేది నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి పార్టీలకు అతీతంగా చిత్తూరు ప్రజల యొక్క ఆశీర్వాదాలు నాకు మెండుగా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది.